చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే రాజకీయాలలో ఆయన ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. రామచంద్ర యాదవ్ గారు, ఈ 2 స్టేట్లలో ఫోకస్ చేసి కేవలం ఈ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి రేపు శవ రాజకీయాలు లేకపోతే కుల రాజకీయాలు, ఇది మాత్రమే మీ మెయిన్ అజెండా అనే అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు అసలు మీరు? క్యాస్ట్ రాజకీయాలు, శవ రాజకీయాలు, కుల రాజకీయాలు చేసిందంతా కూడా ఇప్పుడున్న పార్టీ. ఆంధ్రప్రదేశ్లో మీ ఉనికి ఎంతవరకు చాటుకున్నారు అసలు ఇప్పటి వరకు? ప్రజల పక్షాన పోరాడుతున్న నిజమైన ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీసీవై పార్టీ. ఎందుకు ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది పార్టీ, ఉనికి చాటుకోలేకపోయింది అంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ నాకు మద్దతు ఇస్తున్నట్టుగానే నటిస్తూ వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేశారు. ఏదైతే ఇంటి మీద దాడి చేశారో ఆ ఇంటిని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా నేను మళ్ళీ స్థాపించుకొని ఇక్కడే ఉంటాను, మీ ముందు నిలబడతాను, కొడతాను చూడండి అనే ఒక మెసేజ్ ఇద్దామన్నా మీ శత్రువులకి? ఇలాంటి చిల్లర వేషాలు, ఇలాంటి భయం వేసిందా రామచంద్ర గారు? నిజంగా చెప్పండి. ఆ రోజు కూడా ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? స్టేట్ అంతా తిరుగుతుంటారు కాబట్టి మీరు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదో ఉద్ధరిస్తాడు, సూపర్ 6 పథకాల అమలు చేస్తాడు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తాడు, ప్రభుత్వము అన్ని రంగాల్లో విఫలమైంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెడ్లని కమ్మల్ని తిరస్కరించండి, బహిష్కరించండి అని ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు? అసలుకి వాళ్ళు వీళ్ళు కొట్టుకు సావాలనా? నేను ఎప్పుడు కులానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మీ నినాదం ఏదైనా కావచ్చు, వాళ్ళే కోరుకుంటున్నారు మాకు వీళ్ళిద్దరే కావాలి అని. ఆప్షన్ లేక ఆప్షన్ మీరు వచ్చారు, మరి ఏం జరిగింది మొన్న? మొన్నటికి పూర్తి స్థాయిలో మేము సన్నద్ధం అవ్వలేదు కదా. మార్పు కావాలంటే 1 నెల చాలు సార్. మీరు బి టీము అమిత్ షాకా, నరేంద్ర మోడీకా, జగన్మోహన్ రెడ్డికా, చంద్రబాబు నాయుడుకా ఒక బినామీ అంటుంటారు. నా మీద ఈ ఆరోపణలు చేసేవాళ్ళు నిజంగా వాళ్ళ పుట్టుక సక్రమమైన పుట్టకే అయితే ఏ ఒక్కటైనా నిరూపించండి. నేను రాజకీయాలు వదిలేయడమే కాదు. నా సిఐ ఒక అతను మీ మీద మరి చాలా రూడ్ గా బిహేవ్ చేసింది, ఫుల్ వైరల్ అయింది, ఒక వీడియో చూశాను నేను కూడా. నేను ఏ రోజు రాజకీయంగా కావచ్చు, అధికారుల పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరి గురించి నేను పట్టించుకోవడం లేదు. వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు జిల్లా స్థాయి అధికారిని పచ్చి బూతులు మాట్లాడుతుంటే మీరెందుకు చర్య తీసుకోరు? నిజంగా నాలాంటి వాడికి అధికారం ఉన్నట్టే గుడ్డలోడు తీసి ఏంటండి అసలు చెప్పులు వేసుకోకుండా ఒక మనిషి ఆ కాళ్ళకి ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎన్ని కుచ్చుకున్నాయి. మొన్న కరేడ్ వెళ్ళినప్పుడు అక్కడ ముళ్ళ కంపల్లో వీటిలో వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా నాకు ఇబ్బంది అనిపించలేదు. వీటన్నింటినీ భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పెయిన్ మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అది కష్టమా లేదా బాధగా ఉందా అనేది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే దాదాపు పోయిన సంవత్సరం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆయనని ధర్నాలు ఎవరు చేసి ఉండరు. రాజకీయాలలో ఆయన ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీ పెట్టిన తీరు కూడా ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈ మధ్య కనుమరుగైపోయారా అనుకునే ప్రజలకి ఆయన ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాం. సో రామచంద్ర యాదవ్ గారు నమస్తే. సో బీసీవై పార్టీ అధినేత, నాకు తెలిసినంత వరకు ప్రాంతీయ పార్టీలు పెట్టిన వాళ్ళు ఎవరు కూడా ఈ మధ్య కాలంలో ఎంత హంగామా చేసి పార్టీ పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటిది మీరు పెట్టిన తీరు కావచ్చు, మీరు చేసిన ధర్నాలు కావచ్చు, మీరు వినిపించిన గలం కావచ్చు, అంతా ఎంత కాదు, చాలా కష్టపడ్డారు. అలాంటిది ఒక్కసారిగా రామచంద్ర యాదవ్ ఎలక్షన్స్ అప్పుడు అలా పార్టీలు పెట్టి మెరిపించారు, మైమరిపించేశారు బీసీలని. ఒక్కసారిగా మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే తెలంగాణలో పార్టీ కూడా క్లోజ్ చేశారు అన్నారు.
మళ్ళీ చూస్తే తెలంగాణలో మళ్ళీ బీసీవై పార్టీ ప్రారంభోత్సవం. ఇది ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు, ఎన్నిసార్లు క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఎన్నిసార్లు ఓపెన్ చేసుకుంటూ పోతారు? అసలు ఏంటి అసలుకి కథ ఏంటి అసలుకి? బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు నేనైనా, పార్టీ అయినా, పార్టీ నాయకులైనా, కార్యకర్తలైనా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్నారు, పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు, పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతోంది. మీరన్నారు హంగామా అని, పార్టీ హంగామా, తెలంగాణ గురించి కూడా చెప్తాను. బోత్ ద స్టేట్స్ పార్టీ ఎక్కడా హంగామా చేయలేదు, పోరాటం చేసింది. పార్టీ ప్రజల పక్షాన నిలబడ్డానికి ప్రభుత్వంతో అయినా కావచ్చు, లేదంటే ఎక్కడైతే ప్రజా వ్యతిరేక విధానాలు జరుగుతున్నాయో అక్కడ పోరాటం చేసింది. తెలంగాణ విషయానికి తీసుకుంటే 2023 ఎన్నికలకు ముందు తెలంగాణలో బీసీవై పార్టీ నిర్మాణ దశలో మొట్టమొదటిసారిగా ఎన్నికలకు వెళ్ళాలి. ఈ ఎన్నికల ప్రధాన ఉద్దేశము అప్పటికప్పుడు ఏదో ఎన్నికల్లో గెలుస్తామనో లేదా అద్భుతాలు సృష్టిస్తామనో కాదు. ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ ఉంది. బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా యువతకు, నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు మంచి చేసే దిశగా ఒక మంచి ప్రణాళికతో, ఒక ఆశయంతో ఒక పార్టీ అనేది వచ్చింది అని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే ఆ రోజు పోటీ చేయడం జరిగింది. ఎన్నికలకి కరెక్ట్ గా వారం రోజులకు ముందు వచ్చి సుమారు 43 మంది అభ్యర్థులతోటి ప్రజల్లోకి వెళ్ళగలిగాము. ప్రజల్లోకి పార్టీని, పార్టీ జెండాని, పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్లగలిగాము. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జనరల్ ఎలక్షన్లు రావడము, ఇటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రావడము, నా మీద అప్పట్లో ఉన్న ఇబ్బందుల వల్ల గవర్నమెంట్ చేసిన ఈ ఏదైతే తప్పుడు కేసులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటన్నింటి వల్ల కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో నిర్మాణం పైన కేంద్రీకరించలేకపోయాం. సో ఇవన్నీ అయిన తర్వాత పార్టీ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో ఈరోజు 2 రోజుల క్రితము ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. కాదు రామచంద్ర యాదవ్ గారు, ఇప్పుడు 40 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే నాయకులు కూడా స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒక స్టేట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ స్టేట్ డెవలప్మెంట్ మీద, ఆ స్టేట్ ఓటర్స్ మీద ఫోకస్ చేశారు. అలాంటిది మీరు 1 సంవత్సరం అయింది, ఇంకా బుడిబుడి అడుగులు కూడా వేయటం లేదు. అలాంటిది మీరు 2 స్టేట్లలో ఫోకస్ చేసి కేవలం ఈ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి రేపు శవ రాజకీయాలు లేకపోతే కుల రాజకీయాలు ఇది మాత్రమే మీ మెయిన్ అజెండా అనే అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు అసలు మీరు? మీరన్నట్టు క్యాస్ట్ రాజకీయాలు, శవ రాజకీయాలు, కుల రాజకీయాలు చేసిందంతా కూడా ఇప్పుడున్న పార్టీలు, ఇప్పుడున్న నాయకులు అలా చేశారు. కాబట్టే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీల పరిస్థితి ఇలా ఉంది, నిరుద్యోగుల పరిస్థితి ఇలా ఉంది. రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో దోపిడీ చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసింది, బీసీలకు అన్యాయం చేసింది. ఇప్పుడున్న ప్రధాన దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, నియంత పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేశారు. వీటికి ప్రత్యామ్నాయంగా వీటికి ఈ రాజకీయాలకి, ఈ దోపిడీ రాజకీయాలకు అంతం పలికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలనే ఉద్దేశంతో బీసీవై పార్టీ వచ్చింది తప్ప ఇక్కడెక్కడ శవ రాజకీయాలు ఎవరు చేశారో ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు, కుల రాజకీయాలు ఎవరు చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. గతంలో ఎప్పుడు రాష్ట్రం మొదలైనప్పటి నుండి 1956 నుండి కూడా 2025 వరకు కూడా ఈ రాష్ట్రంలో రాజకీయంగా కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారో తెలుసు. దాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారంటే అది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను చేస్తున్నది కాదు. అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత పెద్ద పెద్ద నాయకులే వద్దు, మా స్టేట్ కి మేము పరిమితం అయిపోతాం, ఆ స్టేట్ లో మేము ఇక్కడ అంటున్నారు కదా. పక్క ఆంధ్ర వ్యక్తి, పక్క పొంగనూరు, మీరు పక్క చిత్తూరు జిల్లా, మీరు వచ్చి ఇక్కడ తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ నాదం అనేది గట్టిగా వినపడుతుంది, నినాదం అనేది. సో ఆంధ్ర వాళ్ళు మాకొద్దు, ఆంధ్ర నాయకులు మాకొద్దు అని వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఓటర్స్. ఒక్క విషయం అండి, ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోనే ఉంది, చిత్తూరు జిల్లా భారతదేశంలోనే ఉంది, పొంగనూరు కూడా భారతదేశంలోనే ఉంది. నంబర్ 2, తెలంగాణ సెంటిమెంట్ అనేది రాష్ట్రం కావాలి అని పోరాటం జరిగినప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటు. ఇందులో ప్రధానంగా చేసిన అన్యాయం ఏంటంటే పార్టీలు చేశారు కానీ ప్రజలు చేయలేదు. ప్రజల పైన ఏ ఒక్కరికి వ్యతిరేక భావం లేదు. ఈ రోజు అలా అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టిందా, లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణలో పుట్టిందా? అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆదరించినప్పుడు, బీజేపీ పార్టీని ఆదరించినప్పుడు
బీసీవై పార్టీని ఖచ్చితంగా ఆదరిస్తారు. సో మీది కూడా జాతీయ పార్టీ బీసీవై లాగా పార్టీ అనేది ఎదగాలన్న BCY పార్టీ ఉద్దేశం. అనేది ఖచ్చితంగా నైబర్ రాష్ట్రం నుండి పుట్టింది అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఆ అవినాభావ సంబంధం ఇప్పుడు ఉంది. సో ఈ డిస్టర్బెన్స్ రావడానికి కారణం ఈ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని ఏదైతే అసాంఘిక శక్తులు ఉన్నాయో వాళ్ళ వల్ల వచ్చింది తప్ప ప్రజల మనసుల్లో అలాంటి భావన ఏదీ లేదు. ఖచ్చితంగా బీసీవై పార్టీని ఆదరిస్తారు. అట్ ద సేమ్ టైం బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తెలంగాణ నాయకుల యొక్క నాయకత్వంలోనే ఇక్కడ ప్రజల్లోకి వెళ్తాము. తెలంగాణ నాయకుల నాయకత్వంలోనే బీసీవై పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్తాము. అంటే ఇంట గెలిచి రచ్చగెలవమంటారు అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్లో మీ ఉనికి ఎంతవరకు చాటుకున్నారు అసలు ఇప్పుడు? 100% మీరు గత ఎన్నికలకు ముందు తీసుకోండి, ఎన్నికల తర్వాత తీసుకోండి, ఆనాడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పూర్తి స్థాయిలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని ఇబ్బందులున్నా, కేసులున్నా అడుగు ముందుకేసాము. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, రోడ్ల మీదకి రావడానికి కూడా భయపడుతున్న రోజుల్లో ఆ రోజు మేము పోరాటం చేశాం. బీసీవై పార్టీ తరపున పోరాటం చేశాము, జగన్మోహన్ రెడ్డి పైన పోరాటం చేశాము, అదేవిధంగా ప్రభుత్వం చేసిన అవినీతి పైన పోరాటం చేశాము. ఆ తర్వాత తీసుకుంటే గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పూర్తి స్థాయిలో ఈ రోజు రైతులకు సమస్య వచ్చిన బీసీవై పార్టీనే పోరాటం చేస్తోంది, మహిళలకు సమస్య వస్తే బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది, బీసీల సమస్యలపైన బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. ఈ రోజు ప్రభుత్వం అక్రమంగా బలవంతంగా భూములు లాక్కుంటామంటే బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. అదే విధంగా తిరుమలలో అపవిత్రత జరిగిందని చెప్పి, దేవుడి పేరు చెప్పి రాజకీయాలని చెప్పి ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కూడా బీసీవై పార్టీనే పాదయాత్ర చేసి దానికి ఒక శాశ్వత సొల్యూషన్ కూడా ఇస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు, టీటీడీ యాజమాన్యం లేదు. ఖచ్చితంగా ఈ రోజు మీరు గత ఎన్నికలప్పటి నుండి తీసుకున్నా, అంతకు ముందు తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా ప్రజల పక్షాన పోరాడుతున్న నిజమైన ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీసీవై పార్టీ. సో మీరు మీ మాట ప్రకారమే పోరాటాలు చేశారు, ప్రజల మన్నలను పొందాను అని చెప్తున్నారు కాబట్టి ఎందుకు ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది పార్టీ, ఉనికి చాటుకోలేకపోయింది అంటే ఏం చెప్తారు రామచంద్ర యాదవ్ గారు? ఎన్నికలకు ముందు సరిగ్గా 9 నెలలకు ముందు బీసీవై పార్టీ ఆవిర్భావం జరిగింది. బీసీవై పార్టీని స్థాపించిన తర్వాత పార్టీ మీద, పార్టీ ఎదగనివ్వకుండా, పార్టీ నిర్మాణం జరగకుండా అనేక రకాల కుట్రలు జరిగాయి. అధికారంలో ఉన్న వాళ్ళేమో అన్నగారు పార్టీ పెట్టింది ఎప్పుడు? నా మీద దాడులు ఇప్పుడు కాదు, అప్పుడు పార్టీ ప్రారంభించినప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా మీద దాడులు చేయడము, నా మీద తప్పుడు కేసులు పెట్టడము, నన్ను ఇబ్బంది పెట్టడము, బయట తిరగనివ్వకుండా అడ్డుకోవడము ఈ ప్రయత్నం చేస్తే, ఇప్పుడు అధికారంలో ఉండి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాతో ఉన్నట్టుగానే, నాకు మద్దతు ఇస్తున్నట్టుగానే నటిస్తూ వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేశారు. ఏంటి మీ స్టేట్లో మీ ఉనికి చాటుకోవాలన్నా, లేకపోతే కేంద్రంలో కీలకమైన రోల్ ప్లే చేయాలి డెఫినెట్గా? ఎందుకంటే మొన్న జనసేన పవన్ కళ్యాణ్ క్లీన్ స్వీప్ చేసి సెంట్రల్లో తనేంటో ప్రూవ్ చేస్తున్నారు. సెంట్రల్ కూడా తనకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలకమైన నాయకుల్లో ఒక 2-3 పేర్లు చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ని ఒక పెద్ద శక్తిగా మార్చుకోబోతుంది బీజేపీ పార్టీ అనేది కూడా వినిపిస్తుంది. కాబట్టి మీ 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 ఆలోచనలు కూడా అటువైపే తిరుగుతున్నాయా, లేకపోతే ఎందుకంటే మీకు ఒక మంచి టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు లేదా నాయకులకు సంబంధించిన వ్యవహారాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా వరకు ఒకటే లక్ష్యము, బీసీవై పార్టీని బలోపేతం చేయాలి, పార్టీని ప్రజలకు చేరువ చేయాలి. ఏ వర్గాలైతే ఈ రెండు పార్టీల ద్వారా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని బీసీలలో ఐకమత్యం తీసుకొని వచ్చి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తాము, ఆ దిశగా పోరాటం చేస్తాము. మిగిలిన పార్టీల స్ట్రాటజీలు ఎలా ఉన్నప్పటికీ కూడా, నాయకుల స్ట్రాటజీలు ఎలా ఉన్నప్పటికీ కూడా బీసీవై పార్టీ పంతాలో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు 1 year అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి? సో వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే మీరు ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్నారు, నాకు తెలిసి ప్రత్యామ్నాయం ఎవరు లేరు, ఒకవేళ మీ పార్టీ వచ్చినా అంటే అది వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు తిరుగుతున్నప్పుడు ప్రజలు ఎస్పెషల్లీ మీతో మాట్లాడినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు, లేకపోతే మీ దగ్గరకు వచ్చిన సమస్యలు కావచ్చు, ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది? స్టేట్ అంతా తిరుగుతుంటారు కాబట్టి మీరు. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడినట్టయింది. గత 5 సంవత్సరాలలో 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దారుణాలు చేసింది, దోపిడీ చేసింది, అరాచకాలు చేసింది అని
కూటమి ప్రభుత్వానికి అధికారానికి ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి అధికారం ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదో ఉద్ధరిస్తాడు, సూపర్ 6 పథకాల అమలు చేస్తాడు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తాడు, రైతులకు మంచి జరుగుతుంది, నిరుద్యోగులకు మంచి జరుగుతుంది, బీసీలకు మంచి జరుగుతుంది, రకరకాల హామీలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గత 1 సంవత్సరం రోజుల్లో 13 నెలలు 14 నెలల పరిపాలనలో పూర్తి స్థాయిలో ప్రభుత్వము అన్ని రంగాల్లో విఫలమైంది. వీళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్న 1-2 తప్ప మిగిలినవన్నీ ప్రధాన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతోంది. గత సంవత్సరం రోజుల్లో రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే అవినీతి జరిగిందో అది కొనసాగుతోంది తప్ప ఎక్కడ తగ్గింది లేదు, ఎక్కడ మార్పు వచ్చింది లేదు. ఆ విషయం ప్రజల్లో పూర్తి స్పష్టత వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా కేవలం వీళ్ళు దోపిడీ చేసి అందరి వర్గాలని అన్యాయం చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదనే స్పష్టత ప్రజల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. ఓకే, చాలా చోట్ల మీరు కూడా ప్రస్తావిస్తున్నారంట ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం ఏదైనా ఉంది అంటే అది కేవలం బీసీవై పార్టీ, రామచంద్ర యాదవ్ మాత్రమే. నేను తప్పితే వేరే పోరాటాలు ఎవరు కూడా చేయట్లేదు, వైసీపీ కూడా చేయట్లేదు, ఎవరు కూడా వాళ్ళ ఇంటికి పరిమితమయ్యారు, ఆఫీసులకు పరిమితమయ్యారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడే నాయకుడు ఒక్కడ కూడా కనిపించట్లేదు. నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి. తిరుమలలో సమస్య అపచారం జరిగిందన్నారు, చిన్న విషయం కాదు. తిరుమల విషయం సంబంధించి ప్రతిపక్షంగా చెప్పుకునే ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు? రైతుల సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు కరేడు ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి. అక్కడ వేలాది మంది రైతులు తన భూములను వదులుకొని వాళ్ళ ఉనికినే జీవితం యొక్క ఉనికే ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? అదేవిధంగా మామిడి రైతులకు సంబంధించి వచ్చినప్పుడు మీరు మీ బల ప్రయోగం చేయడానికి చూపించుకున్నారు తప్ప వాళ్ళకి సొల్యూషన్ ఏమి ఇచ్చారు? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత సంవత్సరం రోజుల్లో మీరు అక్కడక్కడ బయటకు వచ్చి మీ బల ప్రదర్శన చేసుకుంటూ నరికేస్తాం చంపేస్తామంటూ సినిమా డైలాగులు చెప్పుకుంటూ మీ వాహనాల కింద మీ కార్యకర్తలను చంపేసే కార్యక్రమం తప్ప రాష్ట్ర ప్రజలకు ఏమైనా మంచి జరిగే ఒక్క పోరాటం మీరు చేశారా? పోరాటాలు చేస్తున్నారు ఓకే, గానీ ఎందుకని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు మీరు ఇప్పుడు వచ్చి? అంటే మీరు రాజకీయ నాయకులు మీద కోపమా, లేకపోతే మొత్తం రెడ్లు కమ్మ కులం మీద మీకు కోపమా? చాలా తప్పు ఇది. రెడ్లని కమ్మల్ని బహిష్కరించండి, వాళ్ళిద్దరిని రాజకీయాల్లో వాళ్ళ మనుగడిని మీరు ఎంకరేజ్ చెయ్యొద్దు అని ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు? అసలుకి వాళ్ళు కొట్టుకు సావాలని నేను ఒక్కటే చెప్తున్నాను, నేను ఎప్పుడు కులానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రాజకీయంగా ఈ 2 సామాజిక వర్గాలు గత సుమారు 50-60 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల నుండి ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే అరాచకం జరిగిందో, ఏదైతే మిగిలిన వర్గాలను అణిచివేసే కార్యక్రమం జరిగిందో, ఏదైతే అన్యాయం చేసే కార్యక్రమం జరిగిందో ఈ 2 వర్గాలకు సంబంధించిన రాజకీయ బహిష్కరణ చేయమన్నాను తప్ప నేను కులాల గురించి మాట్లాడలేదు. రాజకీయ బహిష్కరణ అంటే మీ ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఉన్న ప్రధాన 2 పార్టీల్లో కూడా ఈ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తి స్థాయిలో దోపిడీ చేశారు కాబట్టి, అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు బీసీలకు అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది. రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఏదో వీళ్ళు సొంత ఇండ్లు ఆస్తులు లేదా వీళ్ళ తాతల ఆస్తులు అన్నట్టు వేల ఎకరాలు లక్షల ఎకరాలు దోచేసే కార్యక్రమం చేశారు. కాంట్రాక్టర్ల పేరు చెప్పి దోచేశారు, మైన్స్ పేరు చెప్పి దోచేశారు, భూములు దోచేశారు, కంపెనీల పేరు చెప్పి దోచేశారు, స్టూడియోల పేరు చెప్పి దోచేశారు. అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు 85-90% పైగా ఉన్న బీసీలు కావచ్చు, మిగిలిన అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటే వీళ్ళకి ఉత్సవ విగ్రహాలు లాంటి ఒక రాజకీయ పదవులను చూపించి అన్ని రకాలుగా అనగదొక్కే ప్రయత్నం చేస్తుంటే ఇంకెన్ని దశాబ్దాలు, ఇంకెన్ని తరాలు వెయిట్ చేయాలి? ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. కాబట్టి నేను ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వడం జరిగింది. రాజకీయంగా ఇప్పటి వరకు దోపిడీ చేసిన ఈ 2 సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చే ఎన్నికల్లో బహిష్కరించమని చెప్పి ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది తప్ప నేను కులాలకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇదే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, ఈ వాదాన్ని బలపరిచే వాళ్ళు కూడా ఈ సామాజిక వర్గంలోనే ఉన్నారు. మీ బీసీవై పార్టీ మీ నినాదం ఏదైనా కావచ్చు, వాళ్ళే కోరుకుంటున్నారు మాకు వీళ్ళిద్దరే కావాలి అని. ఎవరు కోరుకోవడం లేదు, ఆప్షన్ లేక, ప్రత్యామ్నాయం లేక ఆప్షన్ వచ్చారు. మరి ఏం జరిగింది మొన్నటికి పూర్తి స్థాయిలో మేము సన్నద్ధం అవ్వలేదు కదా. నేను ఇంతకు ముందు అదే మాట్లాడింది కదా, 9 నెలల్లో ఒక పార్టీని పూర్తి స్థాయిలో మార్పు కావాలంటే 1 నెల చాలు సార్.
అది మాటలు ఇప్పుడు మీరు చెప్పుకోవడానికి, వెళ్ళారు, సినిమాల్లో పార్టీ చూపించడానికి పెట్టారు, మంచి బాగుంటుంది. సింబల్ తెచ్చుకున్నారు. ఏమండి ఆ చెరుకు ఒక గడ విషయం, సింబల్ ఒక తెచ్చుకున్నారు. విషయము, ఒక విషయము గతంలో ఒక టాప్ హీరో పార్టీని తీసుకొని వచ్చారు, మరి ఆ రోజు రాలేదు మార్పు. 18 సీట్లు గెలిచారు. మరి ఎందుకు నిలబడలేదు? ఆ తర్వాత ఇంకొక హీరో వచ్చాడు, పార్టీ పెట్టాడు, ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి 8 సంవత్సరాల టైం తీసుకున్నాడు. మరి పాలిటిక్స్ అనేది ప్రాక్టికల్ గా వెళ్ళాలి తప్ప మీరన్నట్టు సినిమాల్లో చూపించినట్టు నెలలోనో ఓవర్ నైట్ లోనో మార్పులు రావు. కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయ ప్రభుత్వము వచ్చే ఎన్నికల్లో వస్తుంది. డెఫినెట్ గా బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రెండు పార్టీలకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికైనా, పార్టీని నిర్మాణం చేయడానికైనా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ముందుకెళ్తాం. ఓకే, ఇప్పుడున్న యూత్ లో ఈ మార్పు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ Definitely చేస్తున్నారా? గా, ఏ definitely గా. టెక్నాలజీ కూడా వచ్చేసింది ఆల్రెడీ. డెఫినెట్ గా అన్ని వర్గాల్లో వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ రెండు పార్టీలు ముసుగులో చేస్తున్న ఇప్పటి వరకు జరిగిన దోపిడీ కావచ్చు, అన్యాయం కావచ్చు, అణచివేత పైన పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది. ఆ మార్పు వస్తుంది. దానికోసం మిగిలిన అన్ని వర్గాలని, ఈ రెండు పార్టీల ద్వారా ఎవరైతే అన్యాయానికి గురవుతున్న వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఏకం చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ మార్పు దిశగానే బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. మీరు అన్నారు ఒక మాట, అంత పెద్ద స్టార్కే 8 సంవత్సరాలు పట్టింది పోటీ చేయడానికి అని. ఆయన అనుకుంటే ఎంతో మంది ఫండ్ పంపించే వాళ్ళు ఉంటారు. ఆయన చేస్తే ఒక సినిమాకు 100 కోట్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఒక రాజకీయాల్లో ఒక 1000 కోట్లు 2000 కోట్లు అలా ఊకగా వచ్చేస్తాయి. అలాంటి వ్యక్తే అన్ని రకాలుగా ఆలోచించి 8 సంవత్సరాల తర్వాత కూడా ఇంకొక పెద్ద పార్టీ, ప్రాంతీయ పార్టీతో కలిసి మొన్న వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి. ఈ విధంగా ఉన్న రాజకీయాలలో ఈరోజు చూసుకుంటే కావాల్సింది క్యాలిక్యులేషన్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 100 కోట్లు టచ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారి వెనక ఉంది ఎవరు, అసలుకి ఎక్కడి నుంచి ఇంత బలం, అంగబలం నేను అడగట్లేదు, అర్ధబలం గురించి చెప్పండి. అసలు ఒక్కటే చెప్తాను, మన ఆశయం మంచిదైనప్పుడు, మన లక్ష్యం మంచిదైనప్పుడు, మన ప్రయాణం మంచిదైనప్పుడు అన్నీ సమకూరుతాయి. అన్నీ సమకూరుతాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా అధికారం దిశగానే, అధికార మార్పిడి దిశగానే బీసీవై పార్టీ వెళ్తుంది. బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. నేను అడిగింది అందుకే అర్ధబలం గురించి అడుగుతున్నా. అన్ని బలాలు, నేను అదే అంటున్నాను. మనం వెళ్ళే దారి మంచిదైనప్పుడు, మన పోరాటం మంచిదైనప్పుడు, మన లక్ష్యం మంచిదైనప్పుడు, ఆశయం మంచిదైనప్పుడు ప్రజలు సహకరిస్తారు, భగవంతుడు సహకరిస్తాడు, ప్రకృతి సహకరిస్తుంది. అన్ని కావాల్సిన వనరులు అన్ని కూడా సమకూరుతాయి. ఈ వనరులు అంటే ఎవరు, వాళ్ళ పేర్లు ఉన్నాయా ఆ వనరులకి? మీరు దీనికి సంబంధించిన జర్నలిస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేసి కరెక్ట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మీరు బి టీము అమిత్ షాకా, నరేంద్ర మోడీకా, జగన్మోహన్ రెడ్డికా, చంద్రబాబు నాయుడు అంటుంటారు. నేనేమంటున్నానంటే దీనికి సంబంధించి ఫస్ట్ ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, తర్వాత నేను ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు మొదట్లో వచ్చారు కదా, పార్టీ పెట్టారు కదా. సో వాళ్ళ బీ టీం ఎవరో, లేదా వాళ్ళ వెనక ఫండర్స్ ఎవరో, లేదా వాళ్ళ పర్సన్స్ పేర్లు వాళ్ళ దగ్గర నుండి తీసుకోండి, డెఫినెట్ గా నేను ఇస్తాను. అంటే ఒక్కసారిగా ఎవరికి కనపడిన రామచంద్ర యాదవ్ ఒక్క సంవత్సరంలో ఇలా కనిపించి మెరుపులాగా ఒక్కసారిగా ప్రపంచం సృష్టించి కనబడకుండా దాడులు చేసి నేను 2019 నుండి ప్రజల్లో ఉంటున్నాను, ప్రజలతో కలిసి పోరాటం చేస్తున్నాను, సమస్యలపైన పోరాటం చేస్తున్నాను. కనబడకుండా అనేది ఏమి ఉండదు. అది ఒక రకంగా చెప్పాలంటే నా మీద, నా పార్టీ మీద మీడియా వివక్ష కొంతవరకు అంతేనా ఉంటుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఈరోజు నేను చేసిన కార్యక్రమాలు, బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు చాలా పెద్ద ఒక సామాజికంగా కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత 2023లో సుమారు 540 కంపెనీలను ఆహ్వానించి విజయవాడ ప్రాంతంలో ఒక పెద్ద పార్టీ తరపున జాబ్ మేళా నిర్వహిస్తే సుమారు 70,000 మంది పైగా నిరుద్యోగులు అటెండ్ అయ్యారు. సుమారు 30,000 మందికి పైగా ఆఫర్ లెటర్స్ వచ్చాయి. అందులో 7,000 మందికి పైగా జాబ్స్ వచ్చాయి. మరి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే దానికి సంబంధించిన వార్త కనీసము జిల్లా ఎడిషన్లో కూడా రాయడానికి ఇబ్బంది పడ్డారు. సో మీడియా వివక్ష వల్ల పూర్తి స్థాయిలో అది బయటకు తెలియనప్పటికీ కూడా పార్టీ పోరాటం చేస్తుంది, పార్టీ ప్రజల్లో ఉంటుంది. డెఫినెట్ గా మేము ఏ లక్ష్యంతో అయితే వచ్చామో దాన్ని సాధించేంత వరకు మీడియా మీ మీద ఎప్పుడు వివక్ష చూపలేదు. 2 రోజులకు ఒకసారి రామచంద్ర యాదవ్ పోరాట యోధుడు అక్కడే చూశాను. ప్రతి స్థాయిలో కాదు, గతంలో నిజంగా పోరాటం చేస్తున్నప్పుడు నేను అదే చెప్తున్నాను. మనము నిజమైన పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీడియా అయినా సహకరిస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఓకే,
సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు కూడా నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కావాలంటే నెల నుంచి 2 నెలలు పడుతుంది. అదే ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే అసలుకే ఇవ్వరు. ఒక సంవత్సరాలు తరబడిన ముఖ్యమంత్రులు కూడా చూసాం ప్రీవియస్ కూడా మనం. అలాంటిది ఏదో ఒక కాఫీకి టీకి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వస్తారు మీరు ఢిల్లీకి. అలాంటిది ఏం లేదండి, ఇవన్నీ కూడా అపోహలు. నేను ఎవరిని కలిసినా సమస్యలపైనే నేను కలవడానికి ప్రయత్నం చేశాను తప్ప నా వ్యక్తిగత వ్యవహారాల కోసమో లేదా వ్యాపారాల కోసమో నేను ఏ రోజు ఎవరిని కలవలేదు. నేను కలవడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి దానికి రియల్ కాజ్ ఉంది. ఓకే, కాజ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకైనా అవకాశం దొరుకుతుంది, నాకైనా అవకాశం దొరుకుతుంది, ఎవరికైనా దొరుకుతుంది. మీరేదో వ్యక్తిగత అంశాల కోసమో వ్యాపారాల కోసమో ఇంకొకటో లాబింగ్ కోసమో అన్నప్పుడు మీరు అన్నట్టు ఇబ్బందులు ఉంటాయేమో, కానీ నిజంగా సమస్యలపైన లేదా ప్రజలకు సంబంధించిన సమస్యలపైన అయినప్పుడు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరైనా అవకాశం ఇస్తారు. తెలుగు రాష్ట్రాలలో అమిత్ షా గారికి డైరెక్ట్గా ఫోన్ చేసే ఏకైక నాయకుడు రామచంద్ర యాదవ్ అంటారు. నిజమా? ఎవరు చెప్పారు? నిజమా? మీ ముందు నేను ఎప్పుడైనా కాల్ చేశానా? నా ముందు కదా, బయట మాట్లాడుతుంటారు. మాట్లాడే వాటికన్నింటికి మనం సమాధానం చెప్పలేం కదా. మాట్లాడేది చాలా మాట్లాడతారు. మాట్లాడే వాటికన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే, ఏంటి రామచంద్ర యాదవ్ గారు మీ ఆర్థిక బలబలాలు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే హెరిటేజ్ అంటాం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే భారతీయ సిమెంట్స్, సాక్షి అంటాం, పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాలు అంటాం. ఒక్క నిమిషము. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నుండి ఎంత తీసుకొని వచ్చి పార్టీ కోసం పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ నుండి ఎంత తీసుకొని వచ్చి పార్టీ పెట్టారు? పార్టీ అనేది, రాజకీయ పార్టీ అనేది అన్ని రకాల సహాయ సహకారాలతో నడుస్తుంది తప్ప ఎవరు సొంత డబ్బులు తీసుకొని వచ్చి ఏం పెట్టారు కదా. ప్రతి ఒక్కరికి ఎవరి సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. మీ ఆస్తులే 1,00,000 కోట్లు అంటారు. నిజమా? ఏమైనా అనుకోనివ్వండి, అదే చెప్పాను. ఎవరు ఏమనుకున్నా వాస్తవాలు ఏంటనేది నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మధ్యలో ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని నిందలు మోపినా, ఎంత రూమర్స్ క్రియేట్ చేసినా నేను పట్టించుకోను, నేను కేర్ కూడా చేయను. ఒకప్పుడు సమాధానం చెప్పాలనుకునేవాడిని వీటన్నింటికీ కూడా. గతంలో నా మీద ఆరోపణలు చేసినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మీరు అన్నట్టు ఓకే, పార్టీ మీద అనేక రకాలుగా ఇవి చేశారు. నేను ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ 2 రకాల దాడులు. ఒకటి పార్టీ మీద జరిగే దాడి, 2 నా మీద జరిగే దాడి. పార్టీ మీద ఎలాంటిది ఉంటుందంటే, సపోజు గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న, ఆ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద, అరాచకాల మీద పోరాటం చేస్తే తెలుగుదేశం పార్టీ నా వెనకున్నారు అన్నారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నప్పుడు నా వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటున్నారు. ఈ 2 వాదనలు కాకుండా, ఈ 2 ఆరోపణలు కాకుండా 3వ ఆరోపణ ఒకటి ఉంది. ఓకే, ఇదేంటంటే నా వెనక బీజేపీ పార్టీ ఉంది అని. దీనికి కారణం ఏంటంటే, నేను హిందుత్వ ఎజెండా మీద కావచ్చు, లేదా ఎక్కడైతే దేవాలయాల్లో కావచ్చు, ఆశ్రమాల్లో కావచ్చు అన్యాయం జరిగినప్పుడు అక్కడ పోరాటం చేస్తున్నాను. నేను బై బర్త్ హిందువుని, అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి నేను హిందువు అవ్వలేదు. సో హిందుత్వాన్ని నేను రాజకీయాల కోసం వాడుకునే పరిస్థితి కూడా కాదు. సో నా మతం అనేది, నాకు మతానికి కావచ్చు, నేను నమ్ముకున్న సిద్ధాంతానికి కావచ్చు, అన్యాయం జరిగినప్పుడు ఒక పౌరుడిగా నేను స్పందిస్తాను, ఒక పౌరుడిగా నేను పోరాటం చేస్తాను. దీన్ని ఒక పార్టీకో లేదా మరొక అంశానికో రాజకీయంగా అంటగట్టడం అనేది చాలా దుర్మార్గమైన అంశము. సో ఈ విధంగా పార్టీని అనేక రకాలుగా నిందలు మోపే ప్రయత్నం చేస్తారు. నా విషయానికి తీసుకుంటే మొదటి నుండి కూడా అనేక రకాలైన తప్పుడు ఆరోపణలు. నేను గతంలో చెన్నైకి సంబంధించిన ఒక హాస్పిటల్లో నేను పార్ట్నర్గా ఉన్నాననేసి, చెన్నైకి సంబంధించిన, తమిళనాడుకి సంబంధించిన జయలలితకి బినామీ అని చెప్పి, ఆవిడ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో శశికళకి బినామీ అని చెప్పి, అదే విధంగా నా గృహ ప్రవేశానికి బాబా రామ్దేవ్ గారు వచ్చారు కాబట్టి ఆయనకి నేను బినామీ అని చెప్పి, అదే విధంగా అమిత్ షా గారి వాళ్ళ అబ్బాయి జైషా గారికి నేను బినామీ అని చెప్పి ఎన్ని రకాలుగా ఆరోపణ చేస్తున్నారు. నిజంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఎవరైనా సరే నా మీద ఈ ఆరోపణలు చేసేవాళ్ళు నిజంగా వాళ్ళ పుట్టుక సక్రమమైన పుట్టకే అయితే ఏ ఒక్కటైనా నిరూపించండి. నేను రాజకీయాలు వదిలేయడమే కాదు, ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నిరూపించినప్పుడు ఏమనుకోవాలి? ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? బాధ, భయం 2 వేస్తుంటాయా? ఇవన్నీ విన్నప్పుడు, చూస్తున్నప్పుడు మంచి జీవితం, మంచి వ్యాపారాలు, మంచి కుటుంబం, ఎక్కడో హ్యాపీగా బతుకుతున్నాను, మంచిగా ఏది కావాలంటే అది మన దగ్గరకు వచ్చే అంత మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు నేను విన్నాను. అలాంటిది ఒక్కసారిగా పొంగనూరుకు వచ్చి ఇల్లు కట్టుకొని, ఇంటి మీద దాడులు జరిగి, భార్య పిల్లలు మంచం కిందకి వెళ్ళి ఏ గ్లాస్ పగిలిపోతే ఎవరైనా చనిపోతామో అన్న భయంతో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు చంపేస్తాడన్న భయంతో, ఎక్కడ బాంబులు పెడతారన్న భయంతో
వై ప్లస్ కింద వస్తుంటే ఫుల్ గన్మెన్స్, ఏంటి సెక్యూరిటీ కథ ఇవన్నీ అనిపిస్తుందండి డైలీ. ఒకసారి మీ వైఫ్ కానీ పాప కానీ కూర్చున్నప్పుడు ఎందుకండి మనకి ఇవన్నీ? వీటన్నింటికి మానసికంగా సిద్ధపడే నేను ముందుకొచ్చాను. నా జర్నీ ఏదో రెడ్ కార్పెట్ జర్నీ ఉంటుందనో లేదంటే లగ్జరీ లైఫ్ ఉంటుందనో నేను రాలేదు. ఒకటేంటంటే నేను పుట్టింది సాధారణ రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా భగవంతుడు ఒక మహోన్నతమైన చరిత్ర కలిగిన జాతిలో నన్ను పుట్టించాడు. పరశురాముడు లాంటి నడయాడిన ప్రాంతంలో నన్ను పుట్టించాడు. అన్యాయాలని అక్రమాలని గండ్రగొడ్డలతో తెగ నరికిన పరశురాముడు నడయాడిన ప్రాంతంలో నన్ను పుట్టించాడు. ప్రతి మనిషికి ఒక బాధ్యతతో కూల్చిన జన్మ భగవంతుడు ఇస్తాడని నేను నమ్ముతాను, భగవంతుడిని నేను నమ్ముతాను. సో నాకు కూడా ఈరోజు భగవంతుడు అలాంటి బాధ్యతే పెట్టాడని నేను నమ్ముతాను. సో ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న ఏదైతే దోపిడీ వ్యవస్థ ఉందో, రాజకీయ దోపిడీ వ్యవస్థ ఉందో, అరాచక వ్యవస్థ ఉందో దానికి అంతం పలికి ఒక మంచి ఆశయంతో కూడిన అడుగులు ముందుకు వెయ్యాలని, ఆ దిశగా ముందుకు వెళ్ళాలని భగవంతుడు నాకు ఆ బాధ్యత ఇచ్చాడని నమ్ముతాను. కాబట్టి ఇలాంటి ఏ పరిణామాలు జరిగినా వాటన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కేసులున్నా, ఇంకోటి వచ్చినా నేను అడుగు ముందుకు వేస్తాను తప్ప ఎక్కడ వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను. 100% ఈ దోపిడీ వర్గాలు, ఈ దోపిడీ పార్టీలని పూర్తి స్థాయిలో ఒక అంతం పలికేంత వరకు మాత్రం నిద్రపోను. అడుగు వేస్తా అన్నారు, ఓకేనండి. ఒక్క అడుగు కూడా నలుగురు గన్మెన్లు లేకపోతే వేయలేని అడుగు, బిక్కుమంటూ ఎప్పుడు చచ్చిపోతామో, ఎవడు చంపేస్తాడో, ఎవడు స్పాట్ పెడతాడో తెలియని ఈ అడుగు వేస్తేనెందుకు, వేయకపోతే ఎందుకు అనిపించలేరు? నిజంగా చెప్పండి. డెఫినెట్గా అనిపించలేదు. అనిపించింటే ఈరోజు నేను ఇక్కడ ఈ విధంగా పోరాటం చేసేవాడిని కాదు. నిజంగా నాకు అలాంటి భయం ఉండి లేదంటే అలాంటి ఆలోచనలు ఉండింటే ఒకటి రాజకీయంగా అడుగులు ముందుకేసేవాడిని కాదు. ముందుకు వేసిన తర్వాత వచ్చిన ఇబ్బందులను కావచ్చు, దాడులను కావచ్చు, హత్యా ప్రయత్నాలను కానీ చూసిన తర్వాత అయినా నేను వెనక అడుగు వేసిండేవాడిని. డెఫినెట్ గా నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాటమే చేస్తాను తప్ప వెనకడుగు వెయ్యను, నీచమైన రాజకీయాలు కూడా చెయ్యను. ఇది క్లియర్. నేను లాస్ట్ టైం పొంగనూరు వచ్చినప్పుడు మీ ఇల్లు చూపించడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏదో మీ హోమ్ టూర్ చేసింది కాదు, అంతకుముందే దాని మీద దాడి జరిగింది. ఎవరైనా కానీ అంత దాడి జరిగిన తర్వాత ఈ ఇల్లు నాకు కలిసి రాజకీయాల్లో ముఖ్యంగా ఇవే చూస్తారు, నాకు ఈ ఇల్లు కలిసి రాలేదు, ఇంకొక చోట కట్టుకోవటమో ఏదో, లేకపోతే సిటీలో ఉండి రెగ్యులర్గా వచ్చిపోవటం ఏదో ఒకటి చేస్తారు. మీరు ఆ ఇంటిని యాజ్ ఇట్ ఈజ్గా కట్టినప్పుడు ఎలా ఉందో అలానే బాగు చేయించడానికి మళ్ళీ ఇల్లు కట్టినంత అయ్యి ఉంటుంది కూడా అని నేను అనుకున్నాను. ఒకసారి ప్రీవియస్గా వీడియోలు చూశారు చాలామంది, కింద కామెంట్లలో నేను చదివాను, ఏంటి ఆ ఇల్లు ఈ ఇల్లు ఒకటేనా అన్నారు. ఎందుకు అంటే ఆ శబదం, మీరు ఏదైతే ఇల్లుని కూల్చారో, ఏదైతే ఇంటి మీద దాడి చేశారో ఆ ఇంటిని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా నేను మళ్ళీ స్థాపించుకొని ఇక్కడే ఉంటాను, మీ ముందు నిలబడతాను, కొడతాను చూడండి అనే ఒక మెసేజ్ ఇద్దామన్నా మీ శత్రువులకి? లేకపోతే డెఫినెట్గా ఎవడో వచ్చి బెదిరిచ్చేస్తే బెదిరిపోవడానికో లేదా భయపెట్టిస్తే పారిపోవడానికో నేను ఆ లైన్లోనూ లేను, ఆ ఆలోచనలోనూ నేను ఇంతకుముందే చెప్పాను, నేను ఒక ఆశయంతో ఒక సిద్ధాంతంతో వచ్చిన వాడిని. ఇలాంటి చిల్లర వేషాలు, ఇలాంటి చిల్లర కార్యక్రమాల వల్ల అది వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ దురదృష్టము, అది వాళ్ళ అమాయకత్వం. ఇప్పుడు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ పెట్టారా గ్లాసులు మొత్తం? అప్పుడు బుల్లెట్ ప్రూఫ్లు కాదు కదా. భయం వేసిందా రామచంద్ర గారు? నిజంగా చెప్పండి. భయపడలేదు, భయం లేదు. నేను భయం అంటే నాకు మీనింగ్ తెలియదు. వద్దు, ఫ్యామిలీ మెంబర్స్ భయపడ్డారు, నేను భయపడలేదు. నేను అన్నింటికీ సిద్ధపడే ఉన్నాను. ఆ రోజు కూడా ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఆ రోజు ముందుకు వచ్చిండింటే ఏం చెయ్యాలో కూడా నేను ప్రిపేర్ అయ్యే ఉన్నాను. ఎక్కడ నేను దానికి భయపడో లేదా వెనకడుగు వేసో ఇంకొకటి బాంబులు సిద్ధం చేసుకున్నారా? అంతే కదా, బాంబులో ఇంకోటో సిద్ధం చేసుకుంటే 20,000 మంది మీ ఇంటి బాంబులు సిద్ధం చేసుకుంటే నెక్స్ట్ 24 గంటల్లో ఎవరైతే నా మీద దాడి చేయించారో వాళ్ళు ఉండిండే వాళ్ళు కాదు. నేను ఆ లైన్ లో ఉండింటే, నేను ఆ ఫ్యాక్షన్ లైఫ్ లో వెళ్ళాలనుకుంటే, ఫ్యాక్షన్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటే నా మీద దాడి చేసిన వాళ్ళకి 24 గంటల సమయం కూడా తీసుకుంటేవాడిని కాదు. నేను ప్రజా జీవితంలో ఉండాలనుకున్నాను. ఏ అధికారాన్ని అయితే అడ్డం పెట్టుకుని ఇలాంటి అరాచకాలు చేస్తున్నారో, ఏ అధికారంతో అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఆ అధికారానికి దూరం చేసి వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నాను, ప్రజలకు మంచి చేయాలనుకున్నాను, రాష్ట్రానికి మంచి చేయాలనుకున్నాను, మార్పు తీసుకురావాలనుకున్నాను. కాబట్టి వీటన్నిటిని భరించాను. ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, ప్రజలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దీన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం వీళ్ళ యొక్క అరాచకాన్ని, దోపిడీని అంతం చేయడంతో పాటు వీళ్ళ దోపిడీని తిరిగి వీళ్ళకి బుద్ధి చెప్పి వీళ్ళ దోపిడీ ఏదైతే చేశారో దాన్ని వెనక్కి రప్పించే బాధ్యత కూడా బీసీవై పార్టీ. చంపేసే ప్రయత్నమా, లేకపోతే మా జోలికి వస్తే చంపేస్తాం
అన్న ఒక మెసేజా? అనే సిద్ధాంతం వాళ్ళది. నేను ఏదున్నా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తానని చెప్పడం నాది. సో పెద్దగా పట్టించుకోరు ఏది కూడా. నేను ఏదున్నా చెప్తున్నాను కదా, లీగల్గా వెళ్తాను, నేను ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాను తప్ప వాళ్ళ లైన్లో వెళ్ళాలనుకుంటే నాకు మ్యాటర్ ఆఫ్ 1 minute 1 phone call. కానీ నేను ఏ రోజు ఆ విధంగా నేను ఆలోచించలేదు, ఆలోచించను కూడా. సో ఇంకప్పటి నుంచేనా Y+ ఇమీడియట్ గా అమిత్ షా ఆయన కొడుకుకి ఎలాంటి నాకు నా కుటుంబానికి ఉన్న ప్రాణహాని కేంద్ర ప్రభుత్వము కేంద్ర ఇంటెలిజెన్స్ గుర్తించారు కాబట్టి ఇచ్చారు. ఇక్కడ ఇందులో వేరే రాజకీయ పరమో ఇంకొకటి ఎటువంటి ఇది లేదు. సో ఇప్పటికీ నాకు తెలిసి Y+ ఉంది మీకే. ప్రాంతీయ పార్టీలలో సీఎంలకి చూసాం, జడ్జి చూసాం ఆయనకి. నెక్స్ట్ మీకే. మేము ఎక్కడ చూడలేదు ఇక్కడ. ఇది సెక్యూరిటీ గురించి మాట్లాడేటప్పుడు ఈరోజు మీరే అన్నారు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నది మీరే, ఇన్ని పోరాటం చేస్తున్నది మీరే, ఇన్ని కేసులు పెట్టించుకున్నది మీరే, ఇన్ని దాడులు ఎదుర్కొన్నది మీరే. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఒక సైడ్ చూడకూడదు కదా. కానీ నవ్వుతూ ఉంటారా ఏది జరిగినా? నా మంచికే అనుకుంటారా, లేకపోతే ఎప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు? కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనం చేస్తున్న ప్రయాణంలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనకేదో రెడ్ కార్పెట్ జర్నీ ఉంటుందని అనుకున్నప్పుడు చిన్న రాయి గుచ్చుకుంటే కూడా బాధగా అనిపిస్తుంది. ఓకే, అలాంటిది ఏదీ లేదని చెప్పి ముళ్ళబాటలో మనం వెళ్తున్నాం అనుకుని మానసికంగా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నప్పుడు అవేవి తగలవు, ఆ పెయిన్ అనిపించదు. ఓకే, ఇన్ని చూసిన తర్వాత జీవితం అంటే ఏమనిపించింది? వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమని చెప్తారు మీ మాటల్లో? పోరాటం. ఓకే, బాధ్యత. ఓకే, ప్రతి మనిషికి ఒక బాధ్యత ఉంటుంది. భగవంతుడు ఆ బాధ్యతతోటే, అంతేగాని తిన్నాం ఏదో చెప్తారు సినిమాలో డైలాగ్ చెప్పినట్టు మనం తిని పెరిగి సంపాదించి ఏదో ఆస్తులు కూడా పెట్టడానికైతే మనిషి జన్మే అవసరం లేదు కదా. ఖచ్చితంగా సమాజానికి మంచి చెయ్యాలి, మనం పుట్టిన దానికి ఆ ఒక బాధ్యత తీర్చుకోవాలి అనే ఆశయంతోనే ఉన్నాను. డెఫినెట్గా ఆ మంచి లక్ష్యంతో ఉన్నాను కాబట్టి భగవంతుడు నాకు సహకరిస్తాడనే నమ్మకంతో భగవంతుడు నాతో ఉన్నాడనే నమ్మకంతో ముందుకెళ్తాను. పూజలు బాగా చేస్తారు కదా? అది నా వ్యక్తిగతమైనది. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను MSc చేశాను. మంచి చదువు. కానీ చాలా అంటే ఈ వైట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బిఫోర్ రామచంద్ర యాదవ్ గారు ఎలా ఉంటారంటే ఏం చెప్తారు? మంచి టక్కు గిక్ చేసుకొని జీన్స్ లాగానే ఉండేవాడిని. అండ్ పర్టికులర్గా నేనేం రాజకీయాల కోసం ఇలా రాలేదు, కానీ గృహప్రవేశం జరిగినప్పుడు సుమారు 42 రోజుల పాటు ఆ పూజలు హోమాలు వీటిలో ఉండడం వల్ల ఈ డ్రెస్కి అడిక్ట్ అయ్యాను. అడిక్ట్ అవ్వడం కాదు, అలా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాను. దాన్ని అలా కంటిన్యూ చేయడం అంతే తప్ప దీన్ని పర్టికులర్గా ఏదో ప్లాన్ చేసుకునో లేదా డిజైన్ చేసుకునో అయితే కాదు. అంతే. కానీ కంఫర్ట్ ఉంటుందా ఈ వైట్ ఇలా పంచ ఇవన్నీ కూడా? కంఫర్ట్. సో రాజశేఖర రెడ్డి గారు తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నాం అనమాట. ఆయన ఇంకా గోచి లాగా పెడతారు, మీరు ఆయన స్టైల్ వేరు, నేను నార్మల్గా న్యాచురల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రతి ఊరు దిక్కుంటా వెళ్ళాలి, వాడవాడ తిరగాలి. ఒక్కొక్క రోడ్డు బాగుంటుంది, ఒక్కొక్క రోడ్డు బాగోదు. కావాలని కూడా రామచంద్ర యాదవ్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే కింద సీసం పెంకులు ఏ ఒకటి ఉంటాయి. ఎందుకంటే మీరు చెప్పులు ఒకటి వేసుకోరు కదా. ఏంటి అసలుకి ఇది ఏంటండి అసలుకి? చెప్పులు వేసుకోకుండా ఒక మనిషి ఆ కాళ్ళకి ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎన్ని కుచ్చుకున్నాయి, ఏంది పుండ్లు ఎన్ని పడ్డాయి, అసలుకి దీనికి స్టోరీ ఏంటి అసలుకి? ప్రత్యేకించి రీజన్ ఏమీ లేదు. సుమారు ఎలక్షన్కి ముందు చెప్పులు వేసుకోవడం మానేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వేసుకోవాల్సిన అవసరం రాలేదు. వేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా. ఎందుకు? అలా కంఫర్ట్గా ఉంది నాకు. అవునా? చెప్పులు లేకుండా నడవడము, చెప్పులు లేకుండా ఉండడం నాకు కంఫర్ట్గా ఉంది. సో ఈవెన్ మొన్న కరేడ్ వెళ్ళినప్పుడు అక్కడ ముళ్ళ కంపల్లో వీటిలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా నాకు ఇబ్బంది అనిపించలేదు. ఒకసారి కాళ్ళు కొంచెం తిప్పండి. ఇది నా కాళ్ళకి ఏమి ఎటువంటి పెద్దదే కుచ్చుకుంది కదండి. అది ఎక్కడో చోట రోడ్డు మీద ఎక్కడో తగిలింది ఒకసారి, ఏదో నడుస్తూ వెళ్తున్నప్పుడు తప్ప ఏమి ఇబ్బంది. సో ఈ బాధ అనేది ఎవ్రీ సెకండ్ వీటన్నింటిని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ పెయిన్ మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అది కష్టమా లేదా బాధగా ఉందా అనేది. సో నేను ఎప్పుడు తీసుకోలేదు. కానీ దీనికి నేనేమి కండిషన్స్ అలాంటివి ఏమీ లేదు. నిజంగా చెప్పులు వేసుకోవాల్సి వస్తే మాత్రం డెఫినెట్గా వేసుకుంటాను. సో మీ పోరాటాలు చూసి మిగతా రాష్ట్ర నాయకులు కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ చీపులు ఎవరన్నా ఒక మెసేజ్ చేయటము అంటే ఇవన్నీ పక్కన పెడతాం, రాజకీయాలన్నీ పక్కన పెడతాం, అది వేరే విషయం.
ఈ పోరాటం ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, నీ స్టోరీ ఏంటి, ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నావు, ఉన్నదే జాలక కొట్టుకు చేస్తుంటే మళ్ళీ కొత్త పార్టీ ఒకటి, మా పార్టీతో మెర్చవచ్చు కదా, ఎందుకు ఈ లేని పొంది, మంచి అవకాశం ఇస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం టీడీపీ నుంచి మంచి అవకాశం వచ్చింది పుంగనూరులో. ఎందుకంటే పుంగనూరులో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టిన సందర్భాలు లేవు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ధీటుగా ఎవరు రారు, ఆయనే ముచ్చెమట్లు పట్టించారు అంటారు. అలాంటిది మీరు ఆయనకి ముచ్చెమట్లు పట్టించే స్థాయికి వచ్చేసారు అనమాట. అది వేరే విషయం. బట్ వీళ్ళందరూ అడగటం ఎప్పుడైనా జరిగిందండి? కేసీఆర్ కావచ్చు, అన్ని పార్టీల్లో కూడా నా సన్నిహితులు ఉన్నారు, నాతో మంచి సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది కూడా నా వాదం కరెక్ట్ అని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, కానీ బయటకి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఫోన్ చేశారా మీకు ఎవరన్నా? చాలా మంది టచ్ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు టచ్ లో ఉన్నారు. జగన్ గారు రాజకీయ అంశం వేరు. జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఒక్కసారి కూడా ఫోన్ లో కూడా. నెవర్. చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను. ఓకే. పార్టీకి సంబంధించా లేకపోతే రాజకీయానికి సంబంధించి వేరే అంశం అంటే నేను ఇప్పటి వరకు ఏ ఒక్కరిని నేను వ్యక్తిగత ఆబ్లిగేషనో లేదా వ్యాపారాల కోసమో ఏ రోజు మాట్లాడలేదు, ఎవరితోటి మాట్లాడలేదు. సమస్యల గురించే నేను మాట్లాడాలనుకుంటే కూడా డైరెక్ట్గా పబ్లిక్గానే లెటర్లు రాస్తున్నాను తప్ప నేను బ్యాక్ ఎండ్లోనో ఇంకోటి నేను ఏమి చేయడం లేదు. అలాంటి కార్యక్రమాలు చేయను కూడా. కేసీఆర్ గారు మాట్లాడారు కదా? కేసీఆర్ గారిని గతంలో పార్టీ పెట్టక ముందు కలిశాను. ప్రగతి భవన్కి ఆయనే పిలిపించుకొని రామచంద్ర యాదవ్ గారితో భేటీ అయ్యి మంత్రాలు జరిపే అంత మాట్లాడాను. కానీ ఆ రోజు నేను చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది, వాస్తవ పరిస్థితుల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా ఇంత బాగా చెప్పారు, ప్రతి సబ్జెక్ట్ మీద ఇంత అవగాహనతో చాలా వాస్తవాలు గట్టిగా వినిపించారు మీ గలాన్ని. ఒక్కసారిగా రాజకీయ నాయకులతో మంతనాలు అన్నప్పుడు ఏంటి కొంచెం స్లోగా? అలాంటిది ఏం లేదు. అండ్ క్యాజువల్ సబ్జెక్ట్ అడిగారు కదా మీరు. రాజకీయ నాయకులతో మంతనాలు ఏం కాదు, ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయం వేరు. ఈరోజు గతంలో నేను సుమారు ఒక 20 రోజుల క్రితము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీకి సంబంధించిన ఒక బీసీలకు సంబంధించిన హామీ విషయం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రధానంగా బీసీలపైన దాడులు జరుగుతున్నాయి, బీసీలపైన హత్యలు జరుగుతున్నాయి, సో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. పాదయాత్రలో హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలలు అయిన తర్వాత కూడా కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఈ 14 నెలల కాలంలో అనేక మంది బీసీలపైన దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. ఈవెన్ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ కార్యకర్తలను ఎంతో మందిని చంపేశారు. మరి ఇప్పటి వరకు మరి బీసీ రక్షణ చట్టాన్ని ఎందుకు తీసుకురాలేదు? మరి ప్రభుత్వం మర్చిపోతుంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి హామీలు ఇవ్వడం మర్చిపోవడం అలవాటే అనుకుంటే, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎంపీలు వీళ్ళందరూ కూడా అడగచ్చు కదా, ప్రశ్నించవచ్చు కదా. దీనికో బడ్జెట్ అవసరం లేదు కదా, భూముల కేటాయింపు అవసరం లేదు కదా, రైతుల దగ్గర బలవంతంగా 1000 ఎకరాలు తీసుకొని వచ్చి బీసీ రక్షణ చట్టం కోసం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మరెందుకు బీసీ రక్షణ చట్టం తీసుకురారు? మీరు ప్రశ్నించండి. మీకు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీ నాయకుని ప్రశ్నించి బీసీలకు న్యాయం చేయండి, లేదంటే బీసీలను మేము మోసం చేస్తున్నామని చెప్పి క్షమాపణ చెప్పండి బీసీ సామాజిక వర్గానికి అని చెప్పి నేను నేరుగా మాట్లాడడం జరిగింది. దీని మీద చాలా మంది మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే ఎట్లా, ప్రభుత్వం దాన్ని స్పందించాలి, చంద్రబాబు నాయుడు స్పందించాలన్నప్పుడు మరి మీరు స్పందించాలి. మీరు ఎన్ని సంవత్సరాలు ఈ పార్టీల యొక్క కబంధ హస్తాల్లో బానిస బతుకులు బతుకుతారు? నిజంగా బానిస బతుకులే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ ప్రధాన పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళకి ఎన్ని పదవులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అధికారం ఉండదు, నిధులు ఉండవు, వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బానిస బతుకులు అనేది నేను నేరుగా కూడా చెప్పడం జరిగింది కొంతమంది సన్నిహితంగా నాతో ఉన్న వాళ్ళతో. ఇది వాస్తవము. వాళ్ళకి నచ్చడము నచ్చకపోవడం వేరు, కానీ నేను చెప్తున్నది అయితే వాస్తవం. ఇప్పటి వరకు కనీసం తేలుగుట్టిన దొంగల్లాగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకోరాకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఆ ఉద్దేశంతోనే మళ్ళీ తెలంగాణలో కొంచెం వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారా? ఎందుకంటే జూబ్లీ హిల్స్ కూడా ఉప ఎన్నిక రాబోతుంది. ఉప ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం కాదు,
ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా వచ్చాం తప్ప గతంలో వచ్చినప్పుడు మేము స్పష్టంగా చెప్పాను. నేను అదే చెప్తున్నాను, నేను బ్యాక్ ఎండ్ రాజకీయాల్లో లేదా కుట్ర రాజకీయాల్లో ఏ రోజు చెయ్యను, ఓపెన్ గానే మాట్లాడుతున్నాను. గతంలో ఎన్నికలకు ముందు వచ్చింది, ఖచ్చితంగా ఎన్నికల కోసమే వచ్చామని చెప్తున్నాము. ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీవై పార్టీని బలోపేతం చేసి బీసీవై పార్టీని ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సన్నద్ధం చేయడానికే ఈ రోజు బీసీవై పార్టీ కంటెస్ట్ చేయబోతుందా బీసీవై పార్టీ రేపు? నేను దానికి సంబంధించి 2 రోజులకు ముందే చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడున్న ప్రధాన పార్టీలు బీసీ అభ్యర్థిని నిలబెట్టి బీసీ అభ్యర్థిని మద్దతు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అన్కండిషనల్ గా మేము కూడా అక్కడ బీసీ అభ్యర్థి గెలవాలని కోరుకుంటాం. మీ దృష్టిలో బీసీ అభ్యర్థి అంటే ఎవరు? అక్కడ అది వాళ్ళు నిర్ణయిస్తారు, నాకు సంబంధం. మీరు కూడా నిర్ణయించే అలా కాని పక్షంలో డిస్కషన్స్ కూడా జరిగాయి. అలా కాని పక్షంలో శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ కు టికెట్ ఇప్పించాలనే ప్రయత్నం జరుగుతుంది, రామచంద్ర యాదవ్ గారు దానికి పాములు కదుపుతున్నారనే మాట వాస్తవం కాదా? నేను బీసీవై పార్టీ అధ్యక్షుడిని. మీ పార్టీ స్థాపించిన ఇంకొక పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలో నిర్ణయం తీసుకోవడానికి నేనెవరిని, లేదా నాకు ఆ అధికారం ఏముంటుంది? ఇవన్నీ కూడా అపోహాలు, ఇవన్నీ కూడా రూమర్స్ తప్ప మరొకటి కాదు. అంతే, డెఫినెట్గా. సో మిథున్ రెడ్డి అరెస్ట్ ఎలా చూడవచ్చు రామచంద్ర యాదవ్ గారు? ఎందుకంటే మీ ప్రత్యర్థి కొడుకు ఈరోజు లిక్కర్ కేసులో లోపల ఉండటం అనేది ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రమేయం కూడా దీనిలో ఉంది. దెబ్బకు దెబ్బ కక్ష తీర్చుకునే ప్రయత్నంలో రామచంద్ర యాదవ్ కూడా దీనిలో సహకరించారు, కేంద్రంలో ఒత్తిడి తెచ్చారు. ఎంపీగా ఉన్న వ్యక్తి లోపలికి వెళ్ళటం ఏంటి? ఇందులో కక్ష తీర్చుకోవడం ఏముంది? ఇందులో మీలాగా నేనేమి ఇండ్ల మీదకి దాడులకు రాలేదు, లేదా మీలాగా తప్పుడు కేసులు పెట్టో ఇంకోటో చేయలేదు. మీరు అన్యాయంగా 5 సంవత్సరాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు ఏదో మీ సొంత కుటుంబ ఆస్తిలాగా రాష్ట్రాన్ని ఊహించుకొని మీరు 1000 కోట్లు దోపిడీ చేశారు. దానికి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు. అందులో నేను చేసేది ఏముంది? లేదంటే కక్ష సాధింపు ఏముంది? అందులో మీరు తప్పు చేశారు కదా, మీరు దోపిడీ చేశారు కదా, అవినీతి చేశారు కదా. ఈ రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం ఇంకా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి కూడా అంత చిత్తశుద్ధి లేదు. స్కాముల మీద వీళ్ళపైన స్పష్టంగా విచారణ జరిపి ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద చర్యలు తీసుకోవడం అనే దానికంటే కూడా రాజకీయపరమైన అంశాలతోటో లేదా లాలుచి అంశాలతోటో కేసులు నడిపిస్తున్నారు తప్ప నిజంగా వీళ్ళకి చర్యలు తీసుకోవాలి, రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి అవినీతి జరగకుండా చూసుకోవాలనే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. కానీ అంతో ఇంతో కొంతవరకు అట్లీస్ట్ ఈ లిక్కర్ కేసులో అయినా ఒక అడుగు ముందుకు వేశారు. కానీ కేవలం అరెస్టులతో ఆపేస్తే దీనివల్ల ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ వనగూరేది ఏమీ లేదు. ఖచ్చితంగా ఏదైతే అవినీతి జరిగిందో దాన్ని వెనక్కి రప్పించాలి, వీళ్ళకి శిక్ష పడాలి. అంతే తప్ప ఏదో 4 రోజులు జైల్లో పెట్టి బెయిల్ తీసుకొని వచ్చి ఆ తర్వాత కేసు మర్చిపోయి తర్వాత ఇంకొక అంశం ముందుకు వచ్చి ఆ అంశం పైన డిస్కషన్లు నడిచి దీన్ని ఇలా నీరుగారు చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కేసులు ఈ రోజు వరకు కూడా ఏమీ చేయలేదు. మరి దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏముంది? దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏముంది? 1,00,000 కోట్లు అన్నారు, మరి ఆ 1,00,000 కోట్లు తీసుకురావచ్చు కదా. అంటే ఓవరాల్గా అరెస్ట్లు ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ మీద పగ తీర్చుకోవటం, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవటం, ఓటర్స్ అందరూ బయట చిచ్చి ఇదేంటి ఎట్లా ఉంది రాజకీయం, వీళ్ళక మనం ఓట్లేసింది అనే పరిస్థితికి వచ్చేసింది. వాస్తవంగా చెప్తున్నా, మేము బయట తిరుగుతున్నాం కాబట్టి నేను చెప్తున్నాను, వాస్తవంగా చిచ్చి కొడుతున్నారు రాజకీయ నాయకుల్ని. ఇప్పుడు వాళ్ళేమో ఒక బుక్ రాసుకుంటామని, వీళ్ళేమో మీరు రెడ్ బుక్ రాస్తే మేము బ్లాక్ బుక్ రాస్తాం, ఆ బుక్ ఓపెన్ చేస్తే మీరు అసలు రోడ్ల మీద తిరగలేరు రేపు అంటున్నారు. ఎవరికి వేయాలి ఓట్లు రేపు? ప్రజలు అదే అంటున్నాను. ఇందుకేనా మీకు ఓట్లు వేసేది? ప్రజలు ఓట్లు వేసి గెలిపించేది మీరు రెడ్ బుక్లు బ్లాక్ బుక్లు రాసుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడానికో, ఒకరి మీద ఒకరు కక్షలు సాధించుకోవడానికో, లేదంటే ఒకరు చేసిన అవినీతిలో ఇంకొకరు షేరింగ్ కోసమో చేసుకోవడానిక ప్రజలు ఓట్లు వేసేది? వీళ్ళు అదే, తెలుగుదేశం పార్టీ అదే అవలంబిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇంకా అడ్వాన్స్గా రాబోయే రోజుల్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, అప్పుడు మిమ్మల్ని ఎలా కేసులు పెడతాం, వాడిని ఎలా చేస్తాం, వీడిని ఎలా చేస్తాం. ఎందుకన్నా మీకు ప్రజలు అధికారం ఇచ్చేది? సో రాష్ట్రం కోసం కాదు, ఈ డెవలప్మెంట్ కోసం కాదు, రైతుల కోసం కాదు, యువత కోసం కాదు, మీరు కక్ష సాధించుకోవడాలు, మీరు డ్రామాలు ఆడుకోవడాలు, మీరు రాష్ట్రాన్ని దోపిడీ చేసేసి మీరు అవినీతి చేయడం కోసమో, మీరు కక్ష సాధింపులు చేయడం కోసమో ప్రజలు అధికారంకి ఇస్తున్నారు. సో ఇది ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఆ చైతన్యం ఉంది, చీకొడుతున్నారు. ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయం కావాలని కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయ రాజకీయం కోసమే బీసీవై పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. సెంట్రల్లో ఏమన్నా అసలు దీని గురించి డిస్కషన్ ఉందా సార్? ఎందుకు ప్రాంతీయ పార్టీలు ఇంత పర్సనల్ విడిచిపెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది? ఎందుకంటే ఇది ఇలానే కంటిన్యూ అయితే చాలా చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది. రాజకీయాల ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో కొంత మోరల్స్ ఎథిక్స్ ఫాలో అవుతుంటారు ప్రతి ఓటర్ కూడా. ఒకప్పుడు ఏంటంటే రాజకీయ దాడులో, హత్యలో, అరాచకాలు అంటే
బీహార్ గురించి మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే బీహార్ వెనకబడిన ప్రాంతము, అక్కడ రౌడీయిజము, గూండాయిజము, అక్కడ నిరుద్యోగ సమస్యలు ఇవన్నీ ఉండడం వల్ల ఒక రకమైన అరాచకాలు ఉంటాయి అనేది. కానీ ఈరోజు అలాంటి బీహార్లో కూడా ఏపీలో జరుగుతున్న అరాచకాల గురించి, ఇక్కడ జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు, నీచంగా మాట్లాడుకుంటున్నారు. సో ఈ వ్యవస్థలో మార్పు రావాలి, ఎక్కడో చోట అయితే మార్పు రావాలి. ఆ మార్పు కోసమే బీసీవై పార్టీ. బీహార్ అంటే ఇప్పుడు అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి, బీహార్ యూపీలో కూడా. సో మీది కూడా ఏమన్నా అక్కడ పాత్ర పోషించబోతున్నారా? తమిళనాడు కావచ్చు. ప్రస్తుతానికేమీ అలాంటి ఆలోచనలు ఏం లేవు, ఉంటే తప్పకుండా చెప్తాం. తమిళనాడులో విజయ్ ఆహ్వానిస్తున్నారు, మా పార్టీకి సపోర్ట్ చేయండి డెఫినెట్గా. అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఏంటి అసలు ప్రస్తుతానికి మా ప్రధాన కాన్సన్ట్రేషన్ ఏపీ అండ్ తెలంగాణ. సో తెలంగాణలో కూడా ఈ మధ్య కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి బీసీల మీద మంచి ప్రేమ కురిపించారు. మరి మీలాంటి ఇంకా బీసీ నాయకులు ఎందుకు, మా ఇక్కడ వీళ్ళే ఎంతమంది బీసీల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నప్పుడు బీసీల యొక్క నాయకత్వాన్ని కూడా వీళ్ళు ఈ దోపిడీదారులే వచ్చి ముందు కూర్చుంటే, బీసీల ఉద్యమాలకు, బీసీలకు సంబంధించిన నాయకత్వానికి కూడా వీళ్ళే వచ్చి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఇది బీసీ సమాజం ఇప్పుడైనా మేల్కోవాలి. బీసీ సంఘాలు, బీసీ నాయకత్వం, బీసీ నాయకులు ప్రతి ఒక్కరూ మేలుకోవాలి. వీళ్ళ కుట్రల్ని, వీళ్ళ యొక్క నీచ రాజకీయాలని తరిమి కొట్టాలి. డెఫినెట్గా అది జరుగుతుంది. ఇలాంటివి ఎన్ని కుట్రలు జరిగినా బీసీ సమాజం పైన గతంలో 40-50 సంవత్సరాల నుండి అనేక రకాలుగా పోరాటం చేసిన, రిజర్వేషన్ల కోసమో లేదంటే పథకాల కోసమో అభివృద్ధి కోసమో హక్కుల కోసమో చేసిన, ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే రాబోయే రోజుల్లో జరిగేది ఒక ఎత్తు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం మీద కూడా రాబోయే రోజుల్లో బీసీల ప్రధానంగా రాజకీయాలు జరుగుతాయి, బీసీల ప్రధానంగానే పరిపాలనలు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి, బీసీల శకం మొదలవుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఇప్పుడు కాపులు అనగానే ముద్రగడ పద్మనాభం, మాదిగలు అనగానే మందకృష్ణ మాదిగ, ఒకప్పుడు కృష్ణయ్య గారి గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా కానీ బీసీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కావాలి అంటే పెద్ద పెద్ద పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా రామచంద్ర యాదవ్ గారి దర్శనం చేసుకోవాలి మనం అనే స్థాయికి తీసుకురావాలనే ఒక అది కనిపిస్తుందండి కొంచెం బయట, ఎందుకో తెలియని ఒక వినిపిస్తుంది అక్కడ. అదేమన్నా మీరు ప్రధాన ఎజెండాగా పెట్టుకొని రాజకీయాల్లోకి రావటం అనేది ఏమన్నా ఉందా, లేకపోతే అంటే క్లియర్గా చెప్పండి ఒకసారి చెప్తే. ఇక్కడ ఏంటంటే బీసీ అంశం పైన నేను పోరాటం చేస్తున్నాను. దీన్ని అడ్డం పెట్టుకొని ఏదో రాజకీయాల్లో ఇంకొక రకంగానో కాదు. బీసీలకు ఉన్న సమస్యల పైన, బీసీలకు ఉన్న జరుగుతున్న అన్యాయం పైన ఈ రోజు కాదు కదా, గతంలో మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత వచ్చిన ఎవరు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వము, ఇక్కడున్న కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా అధికారంలోకి రానంత వరకు బీసీలు కావాలి, అధికారంలోకి రానంత వరకు బీసీలను ఉద్ధరిస్తామని చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను 4 లేయర్లకు అటువైపు పెడతారు. సో ఎక్కడో చోట తిరుగుబాటు అయితే మొదలవ్వాలి, ఉద్యమం మొదలవ్వాలి. అది తిరుగుబాటో, ఉద్యమమో, మార్పో లేదా యుద్ధమో ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో భరించే పరిస్థితి అయితే మాత్రం బీసీ సమాజానికి లేదు. దేనికైనా సిద్ధమై ఉన్నారు, అన్నింటికీ సిద్ధపడే అడుగులు ముందుకేస్తున్నాం. ఆ దిశగా చైతన్యం తీసుకొస్తున్నాం, ఆ దిశగా పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఆ దిశగా మార్పు తీసుకుని వస్తాం, అందులో డౌట్ లేదు. ఒక దెబ్బ పడినా పోరాటం అయితే ఆగదు. ఇంకా ఇవన్నీ తట్టుకునే ముందుకు వస్తుంది. మొన్న సిఐ ఒక అతను మీ మీద మరి చాలా రూడ్గా బిహేవ్ చేసింది, ఫుల్ వైరల్ అయింది, ఒక వీడియో చూశాను నేను కూడా. సో ఇక్కడ నేను ఏ రోజు రాజకీయంగా కావచ్చు, అధికారుల పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరి గురించి నేను పట్టించుకోవడం లేదు. వ్యవస్థలో ఉన్న లోపాలని నేను అదే అంటున్నాను. ఇక్కడ రాజకీయ పరంగా కూడా గతంలో కూడా నేను ఎవరి మీద అయితే పోరాటం చేశానో వాళ్ళకి నాకు ఎటువంటి వ్యక్తిగతపరమైన అంశం ఏది లేదు. అతను చేస్తున్న అన్యాయాలపైన, అతను చేస్తున్న అరాచకాలపైన పోరాటం, ఆ స్థానంలో ఎవరున్నా నేను అదే స్పందిస్తాను. సో ఈరోజు వ్యవస్థలని కొంతమంది, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, అలాగని కొంతమంది ఆ నాయకుల యొక్క మెప్పు కోసమో లేదా మరో అంశం కోసమో ఇలాంటి చిల్లర వేషాలు వేసినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా లీగల్గా బుద్ధి చెప్తాం, వదిలిపెట్టాము, అది వేరే విషయం. కానీ వ్యవస్థల్లో కూడా, ఉద్యోగుల్లో కూడా నలిగిపోతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఈరోజు ఉద్యోగులకు రక్షణ ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా.
ఉద్యోగులకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జాబ్ మేళ పెట్టారు, మీరు చాలా బాగా మీరు success అయింది. మీరు గత నెల రోజులకు ముందు చూశారు, అనంతపురం జిల్లాలో అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు జిల్లా స్థాయి అధికారిని బహిరంగంగా పచ్చి బూతులు మాట్లాడుతుంటే ఎవ్వరు మాట్లాడలేని పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంత పెద్ద పరిపాలకుడును, నా విజను, నా పరిపాలన ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదంటున్నారు కదా, మీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు జిల్లా స్థాయి అధికారిని పచ్చి బూతులు మాట్లాడుతుంటే మీరెందుకు చర్య తీసుకోరు? మీరు ఎందుకు మాట్లాడరు? కనీసం కేసు ఎందుకు రిజిస్టర్ చేయరు? ఇదేనా మీరు ఉద్యోగులకు కల్పించే భద్రత? ఇదేనా మీరు ఉద్యోగులకు మంచి కోరుకునే విధానము? ఉద్యోగులు ప్రభుత్వంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు ప్రధాన పాత్ర ఉన్నారు కదా, మరి ఉద్యోగులకు మీరు ఏం చేస్తున్నారు? జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పేది జేసీ దివాకర్ రెడ్డి గారు ఒక జిల్లా స్థాయి అధికారిని పచ్చి బూతులు మాట్లాడారు. మరి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? నిజంగా నాలాంటి వాడికి అధికారం ఉన్నట్టే గుడ్డలోడు తీసి స్టేషన్లో వేయించిండేవాడిని. మరి ఆ పని ఎందుకు చేయరు? మరి నేను ఉద్యోగులకు అండగా ఉంటున్నాను, రాష్ట్రాన్ని ఏదో సీఈఓలాగా పరిపాలనిస్తున్నానని చెప్పుకునే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేవు. ఇలాంటివి బోల్డ్ అన్ని జరుగుతున్నాయి. మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏ రోజు ఎందుకు పట్టించుకోవడం లేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో సుమారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఏం చేశారు దాని మీద? 30,000 మంది మహిళలు ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు? మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు ఏదో ఒక రకంగా సంఘటనలు జరుగుతున్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడడం లేదు? అంటే మీకు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అవసరం లేదనా, లేదంటే మీకు ఆ అధికారం లేదా? మీరు బానిసత్వంలో ఉన్నారా? తెలుగుదేశం బానిసత్వంలో ఉన్నారు? ఇది ప్రజలకు తెలియజేయాల్సిన అంశం. గతంలో అధికారం ఎప్పుడైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు సుగాల ప్రీతి అంశాన్ని, ఆవిడికి జరిగిన అన్యాయాన్ని అనేక రకాలుగా రాజకీయంగా ఉపయోగించుకున్నారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకం నేను సుగాల ప్రీతి అంశంకి సంబంధించే తీసుకుంటానన్నారు, చర్యలు తీసుకుంటాను, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి రోడ్ల మీద కోర్టుల చుట్టూ తిరుగుతుంటున్నారు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఇదేనా మీరు చేసే న్యాయము? సో అధికారంలోకి రావడానికి తప్పుడు హామీలు ఇస్తున్నారు, యామారిస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఎవరికి చిత్తశుద్ధి లేదు, వీళ్ళ కమిట్మెంట్ లేదు. సో కాబట్టి మార్పు కావాలి, రాజకీయ మార్పు కావాలి. ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు బీసీలు అంటే ఎంత ప్రేమ ఉందని చెప్పే రామచంద్ర యాదవ్ గారు మరి 2 స్టేట్లలో బీసీవై పార్టీ ఎంత భారీ ఎత్తున పెట్టారు, కానీ అక్కడ ఇక్కడ 2 చోట్ల మీరే చీఫ్. తెలంగాణకి ఎందుకు ఒక బీసీ నాయకుడిని చీఫ్ గా పెట్టలేకపోయారు? ఇక్కడ డెఫినెట్ గా తెలంగాణకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ నాయకుడే ఉంటాడు. తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలోనే పార్టీ నడుస్తుంది. ఇక్కడ నేను అధ్యక్షుడిని కాదుగా, నేను చెప్పలేదుగా. ఇక్కడ మీరు అధ్యక్షుడు అని చెప్పపోయినా కానీ తొందరలోనే కమిటీలు వేయబోతున్నాము. ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి రెండింటికి కూడా కమిటీలు వేస్తున్నాం. డెఫినెట్ గా ఆల్రెడీ ఉనికి చాటుకున్న పర్సన్, లేకపోతే తెలంగాణలో బాగా పేరు వినిపించే పర్సన్ అయితేనే ఆ పార్టీకి ఒక మనుగడ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అంటే అలాంటి పెద్ద పార్టీ నుంచి డెఫినెట్ గా రాష్ట్రంలో బీసీవై పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగి బీసీవై పార్టీని బలోపేతం చేయగలిగే సత్తా ఉన్న నాయకుడి ద్వారానే, అతని నాయకత్వంలోనే తెలంగాణలో పార్టీ నిర్మాణం జరుగుతుంది. సో గుడ్ రామచంద్ర యాదవ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. బీసీలకు న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వెనకబడిపోతున్నారు. అలాంటి వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించాలి అని దాదాపు 1 సంవత్సరం నుంచి మీ యొక్క ప్రతి ఒక్క మాట వింటూనే ఉన్నాం. ప్రతి ఒక్క ధర్నా కావచ్చు, ప్రతి ఒక్క మాట కావచ్చు, ఒక బుల్లెట్ లాగా ప్రజల్లోకి వెళ్తుంది. ఈ నినాదం ఇలానే ముందుకు తీసుకెళ్లాలని దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అని మాత్రమే కోరుకుంటాను. అన్ని ఇచ్చేశారు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. తొందరలో మీరు మంచి చెప్పులు వేసుకొని తిరగాలండి. ముఖ్యంగా ఇవాళ రేపు ఇళ్లలోనే చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. మీరేమో ఇన్ని రకాల ఎండాకాలం, వర్షాకాలం ఏం లేకుండా ముళ్ళల్లో, రోడ్లలో ఎండలకి చెప్పులు లేకుండా ఇంత కష్టపడుతూ ప్రజల కోసం ఏదో చెయ్యాలని ఒక తపన. సో ఆర్థికంగా బలంగా ఉండడం అది పక్కన పెడితే ప్రజలకి ఏదో చెయ్యాలన్న తపన అయితే చాలా బాగా నచ్చిందండి. వన్ ఆఫ్ ద రీజన్ మిమ్మల్ని చాలామంది ఇష్టపడటానికి కూడా ఇదే. సో ఏదో ప్రజల దగ్గర నుంచి లాగేయాలనో లేకపోతే పార్టీల దగ్గర నుంచి లాగేయాలన్న ఉద్దేశం ఉండదు. అట్లా అనుకుంటే ఎప్పుడో మెర్జ్ చేసేవాళ్ళు పార్టీని. ఈ లైన్ లో రాను కదా, చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ రూట్ లో రాను. నేనేదో సంపాదించుకోవాలో లేదా ఇంకోటి చేయాలో అంటే నాకు అలాంటి కోరికలు కూడా లేవు. నేనేదో ఎంజాయ్ చేయాలో ఇంకోటి అలాంటి కోరికలు కూడా లేవు. ఏదో పిల్లలకి ఆస్తులో లేదా బ్యాక్ ఎండ్ ఇవి చేసి పెట్టాలని కూడా లేదు. వాళ్ళకి మంచి చదువు ఇచ్చి వాళ్ళని కూడా, నా పిల్లల్ని కూడా ఒక సామాజిక బాధ్యత పెంచాలనే ఆలోచన తప్ప నాకు పెద్ద పెద్ద కోరికలు ఏదో ఇంకోటి అలాంటివి ఏమీ లేవు.
సమాజానికి మంచి చేయాలి, ఓకే పోరాటం చేయాలి, ఓకే దుష్ట శక్తుల మీద పోరాటం చేయాలి. ఓకే ఇదే నా సిద్ధాంతం. ప్రత్యామ్నాయ పార్టీగా, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా రాజకీయ అధికారాన్ని సంపాదించడం అనేది ప్రధాన అజెండా. అధికారంతో ఏం మార్పులు చేయగలమో, ఎలాంటి అభివృద్ధి చేయగలమో, ఎలాంటి చరిత్ర రాయగలమో అది అవకాశం వచ్చిన రోజు, భగవంతుడు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన రోజు, ఆ రోజు చూపిస్తాం. సో థ్యాంక్ యూ అండి. మీ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. అలాంటిది ఇంతసేపు కేటాయించి 2 రాష్ట్రాలలో అభివృద్ధి దిశగా మీరు ఎంచుకున్న మార్గం అనేది ముందుకెళ్ళాలని దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామచంద్ర యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.